ధర్మరక్షణ సభకు భారీగా హిందువులైతే హాజరవడం జరిగింది. హిందువులతో పాటు విహెచ్పి అట్లాగే బజరంగ దళ్ కార్యకర్తలు కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. అందరూ హిందువులు కూడా ఇక్కడ ధర్మరక్షణ సభకి అయితే రావడం జరిగింది. వాళ్ళు అడిగి తెలుస్తున్నారు. అలా చెప్పండి, ధర్మరక్షణ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? ధర్మరక్షణ ఇవాళ ప్రతి ఒక్కరికి అవసరం. భారతదేశంలో అనేటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, హిందువుని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర, రోహింగ్యా ముస్లింలను బంగ్లాదేశ్లకు బార్ల తలుపులు తెరిచిపెట్టి గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆగడాలకు నిదర్శనం. ఇలా ఎస్ఐఆర్ చట్టం కింద డ్రైవ్ మొదలు పెడితే 1 కోటి మంది దాకా బెంగాల్ నుండి అన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి హైదరాబాద్ లో ఆల్ ఇండియా నాయకుడు ఉన్నప్పుడు ఆయన షెల్టర్ కిందికి ఎంతమంది వచ్చి ఉంటారు అనేది ఆలోచిస్తే భయం వేస్తుంది. కాబట్టి ప్రతి హిందువు మేల్కోవాల్సిందే, ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే. ప్రతి ఆఖరి బంగ్లాదేశీ రోహింగ్యా భారతదేశం విలిచిపోయే అంతవరకు వెంటాడి తరమాల్సిందే. హిందువు ఆ విధంగా ఇయ్యాల తలుచుకోకపోతే వచ్చే 30 సంవత్సరాలలో భారతదేశం ఏ స్థితికి చేరుకుంటుంది అనేది ఊహిస్తే భయం అవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల గురించి ఇవాళ సాక్రిఫైస్ చేసేటువంటి తరుణం ఆసన్నమైంది. హిందూ ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. ధర్మం గురించి, దేశం గురించి త్యాగం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అదే ఈరోజు ఈ సభలో తీసుకుపోయేటువంటి దీక్షగా నేను ఇది తెలియజేస్తున్నా. చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్ గారిని అక్రమంగా ఎడిపెట్టి రోహింగ్యాలు కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలో భాగంగా ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ దేశవ్యాప్తంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు కానీ లేకపోతే వలసదారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సినటువంటి కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కనీసం ఇప్పుడు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కానీ కనీసం వాటిని పరిగణలోకి తీసుకోవాలి. అధికారులు ఎక్కడ కూడా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. అలాగే శాంతి భద్రతలు పాటించాల్సినటువంటి అధికారులు ఇలాంటి యొక్క సమావేశాలను అడ్డు చెప్పడానికి ముందుంటున్నారు, కానీ ఇలాంటి యొక్క కార్యక్రమాలు రాకుండా ఉండేటటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలనలో ఉండాలి. చాలామంది ఏమంటున్నారంటే కేంద్ర నాయకత్వానికి సంబంధించినటువంటి విషయం. కేంద్ర నాయకత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు కలగొలుపుగా ఉంటేనే ఈ యొక్క పనిని చేయగలరు. బార్డర్లో కానివ్వండి, ఈరోజు పశ్చిమ బెంగాల్లో సాక్షాత్తు హోంమంత్రి గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? మనకున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని, ల్యాండ్ బ్యాంక్ని అక్కడ ఉన్నటువంటి బౌండరీలలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రాలలో, అంటే అస్సాంలో డిపోజ్ చేసేస్తున్నారు. అంటే అక్కడ ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే రోహింగ్యాలను వెనక్కి పంపించడం కానీ అవి హేమంత్ బిశ్వాస్ గారు ముందు వరుసలో ఉన్నారు. రేపు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అదే రకమైనటువంటి ఉంది. వీళ్ళందరూ భారతదేశంలో ఉన్నారని మేము తలుస్తున్నాం, కానీ ఒక పార్టీకి చెందినటువంటి సభ్యులుగా మేము ఆలోచించట్లేదు. కాబట్టి హిందువులను జాగృతం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రానున్న రోజులలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వలసదారులందరినీ కూడా బయటికి పంపించాలి. ఎక్కడ కూడా 1961 మనకున్నటువంటి యాక్ట్ ప్రకారంగా కూడా ఎవరిని కూడా మనం ఇక్కడికి చేర్చుకునేటటువంటి దానికి సంతకం చేయాలి. ఐక్యరాజ్య సమితిలో కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు కాంతిశీకులుగా ఉంటారు. వాళ్ళందరినీ పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కావాలి. కానీ ఇక్కడ ఎవరైతే లౌకికవాదులను చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్లను ఓటు బ్యాంకుగా మలచుకొని వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి గురించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారని మా బాధ. అది ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. కాబట్టి అధికారులు, శాంతి భద్రత అధికారులు తక్షణం నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయాలని మేము మా యొక్క విజ్ఞప్తి. కానీ రోహింగ్యాలు కూడా మనపైనే దాడులు చేసే పరిస్థితి వచ్చినా కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయ కారణంగా ఈరోజు హైదరాబాద్ నగర కేంద్రంగా రోజు కొన్ని వేలాది మంది యొక్క మరి రోహింగ్యాలు ఇక్కడ భారతీయులు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. అదే రకంగా రోహింగ్యాల యొక్క మరి ఒకసారి స్థిరపడ్డ తర్వాత
అక్కడ నుండి వారు చేసేటువంటి ఒక అరాచకాలు ఈరోజు కేరళకి వెళ్ళినా, అస్సాంకి వెళ్ళినా, ఈరోజు బంగ్లాదేశ్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మూల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వలసపోయేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మన ఎన్నో ఉదాహరణలు మనం చూసినాం. కాబట్టి భాగ్యనగరమే ముందుగా మేల్కొని ప్రభుత్వాన్ని యొక్క కళ్ళు తెరుచుకునే విధంగా ఒక బహిరంగ సభ ద్వారా ఈ యొక్క భాగ్యనగరంలో ఉండేటువంటి యొక్క రోహింగ్యా ముస్లింలను బయటికి పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ప్రధానంగా మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు సభ ద్వారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ లోపల ఈరోజు అనేక రాష్ట్రాల్లో మరి అస్సాం లాంటి యొక్క బార్డర్ రాష్ట్రంలో కూడా అక్కడ చాలా సీరియస్గా అక్కడ ఉండేటువంటి యొక్క విదేశాలను తరిమి వేరువేస్తున్నటువంటి సందర్భం లోపల ఈరోజు ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్ ఎక్కడైతే పాలన చేస్తుందో, కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా ఈ రోహింగ్యాల మీద చర్య తీసుకోవడం విఫలమైన కారణంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయడానికి ఈ యొక్క గణేశోత్సవ సమితి పనిచేస్తున్నాం. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ సేన సామూహికంగా మీ హిందూ బంధువులందరూ కూడా చలో బాలాపూర్ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ వేదిక ద్వారా కార్యాచరణ రూపకల్పన ఏదైతే రాబోయే రోజుల్లో ఈ గణేష్ సేన ద్వారా ఈ హిందూ బంధువులకు మార్గదర్శనం చేసేయడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నిరంజన్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, మీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మొత్తం సభ జరుపుతున్నారు, చాలా గ్రాండ్గా జరుగుతున్నారు. బాలాపూర్ గణేశ సమితి కాదు, ఇది భాగ్యనగర్ గణేశ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్మరక్షణ సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ బాలాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అంటే ఈ వచ్చే అందరికీ కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్లు, రోహింగ్యాలు ఈ యొక్క మన వాళ్ళని వెళ్ళగొట్టడానికి కలిసిన మన సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ ఒక జియో తీసుకొచ్చి వారిపై చర్య తీసుకోవాల్సిందిగా మనం. అంటే ఇప్పుడు బాలాపూర్ అనేది ప్రధానంగా రోహింగ్యాలకు కానీ బంగ్లాదేశ్లకు కానీ ఒక షెల్టర్గా మారింది. అవునండి. అంటే ఫస్ట్ ఇది ఇక్కడ కొద్ది 8,000-16,000 మంది రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ ఇక్కడ నివాసించడం జరుగుతుంది. వారికి చెప్పడం ఏంటంటే మేము మెచ్చి వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ త్రూ బిల్ తీసుకొచ్చి వాళ్ళని స్వయంగా వెళ్ళిపోతే బాగుంటుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అక్రమంగా కూడా ఇక్కడ ఉన్న ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డులు కానీ, వివిధ పథకాలు కూడా అందుతున్నాయని చెప్తున్నారు కదా. అంటే మ్యాక్సిమం అందుతున్నాయని నాకు కూడా ఇంటిమేషన్ తెలుసండి. అది ఎంతవరకు అని నిజం మనకు కూడా తెలియదు. ఎందుకంటే రాను ఏంటంటే ఈ ఇంకా ముందు చూస్తుంటే ఈరోజు 8,000, రేపు 10,000, రేపు పొద్దున వేల సంఖ్యలో ఇక్కడ చాలామంది జరుగుతుంది. ఇక్కడ ఉన్న జీవనోపాధి కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ తొందరగా వాళ్ళని వారి దేశాలకు తరలిస్తే బాగుంటుంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న అక్రమ బంగ్లాదేశ్లు కానీ, రోహింగ్యాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి దేశానికి వెళ్ళగొట్టాలి. ఎవరైతే అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానికంగా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన భారతదేశంలో ఇంపార్టెంట్ అయిన ఆధార్ కార్డు కానీ, అట్లా ఎలక్షన్ కార్డు, ఓటర్ ఎలక్షన్ కార్డులతో పాటు రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న పథకాలు కూడా వాళ్ళకే చెందుతున్నాయి. అర్హులైన భారతీయులు ఎవరైతే ఉన్నారో స్థానికులు ఎవరికి కూడా ఇక్కడ అందడం లేదు. ఈ సభ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న అక్రమంగా చొరబాట్లకు ఎవరైతే వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ దేశానికి పంపించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అక్రమంగా ఉన్న వాళ్ళు కూడా హిందువులపైన దాడులు జరుగుతున్న సంఘటనలు కూడా గతంలో కొన్ని రోజులుగా చూస్తున్నాం. అట్లాగే బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులపైన దాడులు చేస్తున్నారో అట్లాంటివన్నీ ఆపేసేయాలి, ఇక్కడ ఉన్న హిందువులకు కూడా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బాలాపూర్, హైదరాబాద్.